ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. కేంద్రయిదు మాట నమ్మలో మక్కువ చూడ. కేంద్రయిదు మాట నమ్మలో మక్కువ చూడ. రీలా రిల రీల రీలా రీల రిల రీలా రే రిల రీలా రీలా రిల రీలా 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 రే రీలా 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 రే 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 రీలా. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో
గొంతుపాకలు అంటే పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కళ్ళారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది, ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. దీన్ని చూస్తున్న మీకు దేవుడి ప్రేరేపణ కలగచేస్తే మీరు దేవుని మందిరం కడితే మీ కుటుంబాల్ని, మీరు ఒకవేళ ఇల్లు కడితే ఇల్లు కానీ మీ పిల్లల జీవితాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ దేవుడు కడతాడు. దేవుడికి ఇచ్చేంతవరకు ప్రపంచంలో పాడైపోయిన లేరు కనుక దయతో మీరు సహాయం చేసి మీ కుటుంబాలు దీవించబడతారని, ఈ గుప్పులు లిప్పి సమృద్ధి ఇస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కివి తెగ ప్రజలందరూ రక్షించబడాలి. ప్రజలు కొండల మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యము వాళ్ళకి అవకాశం కలగచేయండి. మీరు మీ గుప్పులు లిప్పి సమృద్ధి కానుక ఇచ్చి ఈ మందిర నిర్మాణం కోసం సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని పిల్లలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క సమయంలో ఇలా కలుసుకోవటం ఎంత గొప్ప ధన్యత అండి. నాకు ఎప్పుడు కూడా ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా నా దేవుని స్తుతించడం అంటే నాకు ఎంతో ఆనందం అండి, ఎంతో ఆనందం. ఎందుకునంటే నా దేవుడు క్షణం కూడా కాపాడుతున్నాడు. ప్రతి సెకండ్ కూడా ఆయన పర్మిషన్తో నేను చలిస్తున్నాను, జీవిస్తున్నాను. ఎందుకు ఈ చివరి దినాల్లో, ఎంచకాల దినాల్లో, దుర్దినాల్లో, ఈ భయంకర ట్రాఫిక్ లో ఎక్కడికైనా వెళ్దామంటే భయం వేస్తుంది. మనం జాగ్రత్తగా, నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్ళా అవతలలో కరెక్ట్గా వచ్చి మనం ఎంత జాగ్రత్త వెళ్తాం మనం ఎంత జాగ్రత్త వెళ్తే అంత అవతలోడు వచ్చి గుద్దేస్తున్నాడు. కాలు ఇరిపోవడం, దనివైన పడిపోవటం రకరకాలు జరుగుతున్నాయి. ఈ చివరి దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ అంచికాల దినాల్లో ఉన్నట్టు మనం దేవుని పిల్లగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా దేవునికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలాగ హత్తుకోవాలి. నా దేవుని నేను ఎంత హత్తుకుంటే అంత గొప్పగా నా దేవుడు నన్ను కాపాడుతూ ఉంటాడు. ప్రతి క్షణం కూడా ప్రభువా నీ చిత్తం జరిగించు, నీ చిత్తాన్ని అందరు సేవకులు నాకు తెలియదు కానీ నా విషయంలో ప్రభువా పడుకునేటప్పుడు లేచిన వెంటనే పడక మీద ఉంటుండగానే ప్రభువా నీ చిత్తాన్ని జరిగించడానికి, ప్రభువా నా జీవితంలో మరొక దినం ఇచ్చావు, ఈ దినము నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ చిత్తాన్ని జరిగించడానికి నన్ను ఒక సాధనముగా, పనిముట్టుగా వాడుకో తండ్రి. ఎక్కడ పంపుతున్నావో
అక్కడ నన్ను బలంగా వాడుకోండి. నేను ఒకటే ప్రభుతో నిబంధన చేసుకున్నాను. ఏంటో నిబంధన? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏం చెప్పమంటే చెప్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిద్ధంగా వెళ్ళిపోయిన వ్యక్తిని. నా చుట్టాలు బంధువులు అంటారు, నువ్వు ఏ కార్యక్రమం రావు, ఏ కార్యక్రమం రావు, ఏంటి నువ్వు అలాగైతే నీ ఇంటికి ఎవరు వస్తాడని. అలా ఎన్నోళ్ళు నా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మొదట వాళ్ళే ఉంటారు. వాళ్ళ కళ్ళెట్టి నా యొక్క దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ పండగ యాత్రలా చేస్తుంటే నన్ను ఒక పనిముట్టుని ముట్టుకునేవారు, అన్ని వాళ్ళు చేస్తుంటారు. అవి చూసి మా చుట్టాల బంధువులు వీడు ఎవడు అవసరం లేదురా అన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకునంటే నేను దేవుడి పని చేస్తున్నాను, దేవుడు నా పని చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చుట్టాల బంధువులు అనే వ్యక్తులు ఎప్పుడు ఆదివారాల పూటే పెడతారు. ఆదివారం పూట పెడితే నా దేవుణ్ణి ఊరేగించి ఎలుగెత్తి కీర్తించే దినమది. ఆ దినం నేను ఎక్కడికి వెళ్ళను. ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు పెట్టుకుని మీ చుట్టాల బంధువుల దగ్గరికి వెళ్తే నన్ను చుట్టేస్తాడు దేవుడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, నా దేవుడు మొదట, ఆ తర్వాతే నా కుటుంబం, నా దేవుని తర్వాత ఇవన్నీ. కనుక ఈ శివరి దినాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎంత భయంకరంగా నా ప్రభు నన్ను హెచ్చరిస్తూ, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులని, మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఎలా హెచ్చరిస్తూ ఈ అపాయకరమైన దినాల్లో ఉన్నటువంటి ఈ అంత్య దినాల్లో దేవుని కుమారుడుగా ఏ విధంగా ఉండాలనేది నా దేవుడు నీకు నాకు మనందరికీ హెచ్చరిస్తూ నేర్పుతున్న పాఠాలు కొద్దిసేపు ధ్యానించుకున్నాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది, అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుదురు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి ఎనువదురు. మీరు కలవపడకుండా చూసుకున్నది, ఇవి జరగవలసి ఉన్నవి, గాని అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేసును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతర పడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుదురు. అక్రమ విస్తరించే చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. దేవునికి బిడ్డలారా, పరిశుద్ధ వేద గ్రంథాన్ని కేంద్రీకరించుకొని మన మనుడ, మన సలను, మన యొక్క బ్రతుకు, ఈ జీవం గల దేవుడు మానవాళి కోసం పంచభూతాలని సృష్టించి నడిపిస్తున్న మహాదేవుని యొక్క బిడ్డముగా చెప్పుకుంటున్న మనం ఈ అంచుకల దినాల్లో, దుర్దినాల్లో, ప్రమాదకరమైన దినాల్లో చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెదికి అత్తుకోకపోతే భయంకర శ్రమల పాలైపోతాం. ఎందుకనగా చాలా మంది ఇష్టం వచ్చినట్టు ఈ శివరి దినాల్లో, ఆనాడు ఈ నోవాహు దినాల్లో ఉన్నట్లే పెళ్లి చేసుకుంటున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, వాయా వరస లేకుండా ప్రవర్తిస్తూ భయంకర జీవితాలు జీవిస్తున్న ఈ శివరి దినాల్లో ఆనాడు నోవాహు ఎలాగైతే జరిగిందో, జల ప్రళయం ఎలాగైతే జరిగిందో, ఆ యొక్క సోదోమ గోమొర్రా ఏ విధంగా అయితే పాపిష్టి జీవితం జీవిస్తూ అందులో పరిశుద్ధి దేవుడితో సంభాషణ చేస్తూ దేవునితో అత్తుకొని నడుచుకున్నాడు. ఆ నడుచుకున్నటువంటి లోతుని ఏ విధంగా అయితే తప్పించాడు, ఇవన్నీ ఈ శివరి దినాల్లో జరుగుతున్నాయి. ఇటువంటి పాపిష్టి జీవితానికి లోబడేటట్టు సాతాను అనేకలు ప్రేరేపణ కలగజేస్తున్నాడు. అనేకల్ని రాంగ్ రూట్ నడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధమైన శరీరాన్ని, పరిశుద్ధమైన అవయవాల్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఈ అంచుకల దినాల్లో, ఈ ప్రమాదకర దినాల్లో, దుర్దినాల్లో ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా,
ఈ రాకడికి సమీపిస్తున్న ఈ సమయంలో ఈనాడు సేవకులైనటువంటి మోసే లాంటి దైవ సేవకులైనటువంటి ప్రవక్తలు, గొప్ప గొప్ప సేవ చేస్తున్న సేవకుల్ని ఈ పనికిమాలోళ్ళు, పనిపాట్లైనటువంటి కొంతమంది సేవకులు ఉన్నవాళ్ళు, పనిపాట్లైనటువంటి విశ్వాసులైనటువంటి వ్యక్తులు కొంతమంది సేవకుల్ని దూషణ మాట్లాడుతుంటారు. అప్పుడు ఇప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న ఆ మహాదేవుడు దేవునితో నడిచినటువంటి వ్యక్తులకి ఆ వ్యక్తులు అగ్నితో మంటబడి, అగ్నితో నింపబడి దేవుని సేవ జరిగిస్తున్న సేవకుల్ని జోలికి వెళ్ళారంటే జాగ్రత్త. సొంత అక్కజల్ని పెంచి పెద్ద చేసి కన్న తల్లి కన్నా ఎక్కువ చేసినటువంటి తన సొంత అక్కజల్లికే ఆయన మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త కనుక, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు కనుక, దేవుని ఇల్లంతతో నమ్మకస్తున్నటువంటి ఆ దైవ సేవకుడు కనుక ఆయన ఒక మాట అన్నందుకు భయంకరమైన శ్రమ వచ్చింది. అలాగే సాక్షాత్తు తన చేతులతో తయారు చేసిన ఆదాముని దేవుని మాటకి వ్యతిరేకంగా జీవించినందుకు ఆ ఏదైనా తోటలను తగిలిసి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒళ్ళుంచి కష్టపడి శ్రమతోడ్చి తన కష్టార్జితంతో వారు తిని బ్రతికేటట్టు చేశాడు. అంతవరకు ఆదాము దేవునితో నడుస్తూ దేవునితో ఉన్న వ్యక్తికి కష్టం అంటే ఎరక్కన్నా వాళ్ళకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఏర్పాటు చేసిన ఏదేని తోటలో అన్ని రసాల పళ్ళులు అనేకటువంటి వాళ్ళు ఏ తినాలంటే అవన్నీ ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో ఆ వ్యక్తిని ఆ ఏదేని తోటలను తగిలిసి ఆ యొక్క సొంత కొడుకైనటువంటి తన చేతులతో నిర్మించిన ఆదామునే తగిలేశాడు తప్పు చేస్తే. ఈ చివరి దినాల్లో, ఈ ఎంచకల దినాల్లో, దుర్దినాల్లో దేవునికి వ్యతిరేకంగా విచ్చలవిడి జీవితం జీవిస్తూ కళ్ళు నిన్ను కానకన్నా దేవుడు నీకు ఇస్తున్న జీతాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని, దేవుడు నీకు హెచ్చరిస్తున్న ప్రతి వాక్యాన్ని ధ్యానించి దేవునికి మహిమకరంగా జీవించవలసిన నీవే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే జాగ్రత్త సుమ, ఖబర్దార్, దేవుడు విడిచిపెట్టడు. ఇది కృపాకాలం కనుక ఈ కృపాకాలంలో కనికరిస్తాడు, సమయం ఇస్తాడు. ఆ సమయంలో నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవునికి దగ్గరై దేవునికి అత్తుకొని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని పాదాలు పట్టుకొని దేవుని గోజాడి, దేవా నన్ను కనుకరించి కృప చూపించి నీ సన్నిధిలో నీకు వ్యతిరేకంగా ఏ బలహీనతున్నా, నీకు వ్యతిరేకంగా శరీర బలహీనతలు కానీ మాట వల్ల ప్రవర్తనలో సూపర్లు ఏ తప్పుదం చేసినా నన్ను క్షమించిన ఆయనా అని ఆయన పాదాల మీద పడిపోయి ఆ మహాదేవుని వేడుకుంటే ఏదైనా కనికరిస్తాడు, ఏదైనా చేస్తాడు. కనుక దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుని యొక్క హెచ్చరికని నువ్వు నెగ్లెక్ట్ చేసి అశ్రద్ధ చేస్తే జాగ్రత్త సుమి. ఈ చివరి దినాల్లో ఏమైపోతాం మనకు తెలియదు. ఈ అంచకాల దినాల్లో, ఈ ప్రమాదకర దినాల్లో ఉన్నాం మనం. కనుక అందరూ అంతటా చూడండి, అంతమ వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షించబడును. మరి ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటించుటకును అటు తర్వాత అంతం వచ్చింది. చూసారా, అందుకే నన్ను దేవుడు ప్రత్యేకించి కొండల్లోను, లోయల్లోను, దట్టమైన అడవుల్లో ఏర్పాటు చేశాడు. ఈనాడు 4 మాటలు నేర్చుకున్న వ్యక్తులు, బాగా చదువుకున్న వ్యక్తులు సంఘం దగ్గర సంఘ స్థాపన చేస్తున్నారు. నేను విశాఖపట్నంలో ఒక వ్యక్తిని చూశా, మంచి మాటకారి, పెద్ద చదువుకున్నాడు. ఓ చర్చిలో వాక్యం చెప్పడానికి ఎంత జీతం ఇస్తానని సొంత ఆ చర్చిలో ఇల్లు ఇచ్చారు, కారు ఇచ్చారు, భార్య పిల్లల చదువుల కోసం సహాయం చేస్తున్నారు, జీతం అన్ని ఇచ్చారు. వాళ్ళ చర్చిలో అలవాటు ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలు మారుస్తారు. ఈ 5 సంవత్సరాల లోపే ఈ సంఘంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరినీ ఆకర్షించుకొని వాళ్ళు తీసేస్తున్నారు అనేటప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఈ సంఘంలో కొంతమందిని రెచ్చగొట్టేశాడు కాబట్టి లేదు ఆ వ్యక్తి మరొక 5 సంవత్సరాలు ఉండాలి అని వాదన పెట్టుకుంటాడు.
ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ బైలా ప్రకారంగా మార్చాలి కనుక మీరు ఎంతమంది ఎన్ని విధాలుగా తీసేస్తున్నామని తీసేశారు. తీసేసి అలా కాంపౌండ్ దాటేది లేదో దాటిన మరుక్షణమే ఆ వ్యక్తులు కోటేశ్వరులు అందరూ కూడా డబ్బున్న వాళ్ళందరూ ఆయన వైపు వెళ్ళిపోయి ఆయన స్థలం కొనేసి చర్చి కట్టేసి ఇల్లు కట్టేసి నాణయాతన పెట్టారు. నేటి దినాల్లో తెలివి ఉండి జ్ఞానం ఉండి పెద్ద పెద్ద సంఘాల్లో పాస్టర్గా ఉండి ఇలా చీలికలు చేస్తూ సంఘాన్ని పాడు చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు. చదువుకున్న జ్ఞానం ఎక్కువైపోయి సంఘాల ముక్కలు ఎలా చేయాలో తెలివితేటలుగా చేస్తున్నారు. అందుకనే నేను అంటాను, యేసు శక్తి సువార్త పరిచయం జీసస్ పవర్ గాస్పెల్ మిషన్. ఎక్కడ కూడా సంఘ స్థాపన సంఘాల నుండి సంఘాలు పాడు చేసి సంఘాలు చేరిపోయే పరిచర్య మాది కాదు. సంఘం లేని దగ్గర అడవుల్లోను కొండలను దట్టమైన అడవులలో ఆ కొండల పైన ఉన్నటువంటి నానా జాతులు నానా భాషలు రకరకాల తెగల మధ్యలో కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడీసు, గదబ, మాలగాడి, మరాఠీ, ఒడియా, హివీ భాష రకరకాల భాషల్లో తెగల్లో పరిచయం చేస్తున్నాం. అనేకులు బైబిల్ తర్పిదిచ్చి వాళ్ళే విస్తారంగా సేవ కోసం ఆయా భాషలు మాట్లాడుతున్న ప్రజల మధ్యలో పంపిస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ శివర్ధనాల్లో డబ్బులు దాచుకున్న రోజులు కాదు. భూకంపాలు వస్తున్నాయి, ఇదిగో కరువులు వస్తున్నాయి, ఇదిగో డబ్బున్న వ్యక్తులకి హెచ్చరించి మరీ చెప్తుంది ఈ ప్రభుత్వం. ఏంటంటే డబ్బున్న వ్యక్తులు కాలుకు 50 లక్షలు, కోటి రూపాయలు రకరకాలు పెట్టి కార్లు కొనుక్కుంటూ ఆ కార్లకు పెట్రోల్ దొరక్క ఆ కార్లు కొనుక్కున్న వ్యక్తులు బొలోమని ఏడుస్తూ ఉండే రోజులు వస్తున్నాయి. ఆల్రెడీ వస్తున్నాయి, వచ్చాయి కూడా. ఈ ప్రభుత్వాలు చేతులెత్తేసే పరిస్థితి. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా ఇగో ప్రాబ్లమ్స్. ఒకరు ఎదిగితే ఒకరు వారు లేరు, ఒకరి మీద ఒకరు కక్షలు, ఈ భేదాలు, అహంకారం, గర్వం, ఈర్ష రకరకాలవి మనుషులు ఆవరించి నాశన కోపానికి నడిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ శివరి దినాల్లో, ఎంచికల దినాల్లో, దుర్దినాల్లో క్రైస్తవుగా దేవుని బిడ్డగా టీవీ చూస్తున్న ప్రేక్షకుల స్నేహితులారా, మీకున్న యుగ యుగాలు కూడా మన కోసం ఆ తండ్రి ఆయన వెళ్ళిపోయి యోహాను సువార్త 14 మొదటి వచనంలో మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును మీకు స్థలము స్థిరపరచుట వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడ్ల నేనుండే స్థలంలో మీరును ఉండులాగున చూసారా నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. దేవుని రాక సమీపిస్తుంది. మనల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పావుతులం బంగారం కొనుక్కోవడానికి నానా తిప్పలు పడుతున్నాం. అక్కడ బంగారపు వీధుల్లోనే మట్టి రోడ్డు, ఈ సిమెంట్ రోడ్లు కాదు, బంగారపు వీధుల్లో నడిపిస్తాయట. యుగజుగాలు కాడ ఆకలి దప్పుకోలేని రాజ్యంలో యుగజుగాలు మనం భూమి మీద చేస్తున్న ప్రతి పని బట్టి మనకు ఒక రోజు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో యుగజుగాలు కూడా మనం దేవునితో ఉండాలంటే ఈ భూమి మీద మనకున్నది దేవుని ఖర్చు పెడదాం. దేవుని రాక సమీపిస్తుంది. కనుక దేవుడు ఈ శోధనలో జీసస్ పవర్ గాస్పెల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్యలు నానా విధములుగా దేవుడు ఏర్పాటు చేశాడు. విధవరాలకి సహాయం చేయటానికి మిషన్లో టైలరింగ్ సెంటర్లు పెట్టి ఆ టైలరింగ్ సెంటర్లో విధవరాలకి ఫ్రీగా మిషన్లు ఇస్తున్నాం. వాళ్ళు బ్రతుకు తెరువు చూపిస్తున్నాం. ఇదిగో వృద్ధులు తల్లిదండ్రులు పోషించలేక రోడ్డు మీద నానే దిక్కులేటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వృద్ధాశ్రమం పెట్టాం. ఇదిగో కొండలో ఈ తెగల మధ్య పాస్టర్కి 2000 రూపాయలు ఇస్తే చాలు, ఆ 2000తో బ్రతుకుతూ అనేకుల్ని ప్రభులో నడిపించి సంఘస్థాపన చేస్తున్నారు. కనుక మీకు ఎవరికైతే ప్రేరేపణ ఉంటుందో దేవుని రాజ్యం స్థాపించబడాలి, నేను యుగాలు నా దేవుని దగ్గర ఆకలి తప్పలేని రాజ్యంలో ఉండాలి అంటే ఈ భూమి మీద నీకు ఇచ్చింది దేవుని కోసం ఖర్చు పెట్టండి, దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టండి. ఈ జీసస్ పవర్, యేసు శక్తి తైలాభిషేకం జరుగుతుంది. యేసు శక్తి సువార్త పరిసరంలో పాలుభాస్తులా ఉండి రండి, మీరు ఇచ్చి చూడండి, మీకు తగింది
సహాయం చేయండి. ఈ పరిసరాన్ని విస్తారంగా జరగటానికి మీరు సహకరించండి. కనిపిస్తున్న ఒకవేళ మీరు వచ్చి చూసి సహాయం చేస్తే చేయండి, లేదా రాలేకపోతున్నాం అంటే ఈ యొక్క కనిపిస్తున్న ఫోన్పేలకి ఫోన్పే చేయండి. మీరు ఒకవేళ పక్షవాతంతో ఆ మంచం మీద ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, మోకాల కీళ్ళతో బాధపడుతున్నా, షుగర్ బీపీలతో బాధపడుతున్నా, పిల్లల పెళ్లి కాకుండా బాధపడుతున్నా, పెళ్లిలో సంవత్సరాలు గడుపుతున్న గర్భఫలం లేకున్నా, ఏ వ్యాపారం చేసినా ఏది పట్టుకున్నా నాశనం అయిపోతుంది వ్యాపారం, కానీ ఇవేవి కూడా బాగుపడలేదు, అప్పులు ఎక్కువైపోయాయని బాధపడుతున్నా, కమా దేవుని కోసం ఇవ్వండి, దేవుడి పని చేయండి. దేవుడు మీ పని చేస్తాడు. మీ అప్పుల్ని, మీ కష్టాలని, మీ వ్యాధుల్ని, మీ బాధల్ని, మీ రోగాల్ని పంచలే పారిపోయి మిమ్మల్ని ఆరోగ్యంతో చేస్తుంది. దమ్మన్న దేవుడు, ఏదైనా చేయగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఎంచికల దినాల్లో, ఈ దుర్దినాల్లో విస్తారంగా పనిచేస్తున్న ఈ పరిసరికి మీరు పాలుబాస్తులై సహకరించి మీరు నిండార దేవుని పొందుతారని ఆశిస్తూ, ఈ భయంకరమైన దుష్టుడు కనుదృష్టికి ఎవరు దొరకన్నా ఆ మహాదేవుని రాజ్యంలో యుగయుగాలు ఉండడానికి ఇప్పుడే మీ సెల్ ఫోన్ తీసి మీకు కలిగింది కానుకిచ్చి నిత్యరాజ్యంలో మనందరం కలుసుకున్నాం. ఆ నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి తేరగా రాదు. ఈ భూమి మీద ఆయన పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి ఆయన పరిశుద్ధమైన కానుకలు ఇచ్చి ఈ సేవా పరిచర్య విస్తరింపబడేటట్టు చేస్తారని, ఆ నిత్యరాజ్యంలో మనందరం కలుసుకుంటామని నమ్మకంతో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ మా కన్న తండ్రి, యుగ సమాప్తికి ఇవే సూచనలు అంటున్నావు. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ యుద్ధాలు, ఇవన్నీ జరుగుతాయి. అంతనే రాదు. అంతటా మారు మనసు పొందాలి. నీ సువార్త విస్తరింపబడాలి. ఇదిగో ఈ యేసు శక్తి సువార్త పరిసరిని కొండల్లో, లేవుల్లో, దట్టమైన అడవుల్లో, ఈ ప్రజల మధ్యలో, అనేక తెగల మధ్యలో మీరు ఏర్పాటు చేసుకుని చేస్తున్న ఈ పరిసరిని ఎంచకాల దినాలు ఏర్పాటు చేసుకున్నావు. దీన్ని సహాయం చేసి వారందరూ నిత్యరాజ్యంలో మేమందరూ కలిసి ఉండాలని సహాయం చేయమని, ప్రతి ఒక్క బిడ్డ ఈ శివరి దినాల్లో, ఎంచకల దినాలు, దుర్దినాల్లో సాతాను కబంధకాలను తప్పించబడి నీ చల్లని చేతుల్లో ప్రతి ఒక్క బిడ్డ నీ కౌగిట్లోకి వచ్చి నిన్ను ఘనపరిచే భాగ్యం దయచేయమని, అటువంటి వారికి నీ నిత్యరాజ్యం పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి నిన్ను ఘనపరిచే భాగ్యం ఇచ్చి నీ నిత్యరాజ్యంలో వారసులుగా చేయమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.